నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు గత పాలనలో వైకాపా నేతలు సహజ వనరులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని వెల్లడి. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణ. డాక్టర్ కేఎల్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో ప్రముఖ ప్రాజెక్టులన్నీ రూపకల్పన చేసిన ప్రముఖులను స్మరించుకోవటం మన బాధ్యత అని వెల్లడి. జనసేన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను సత్కరించిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, గుండాయిజం, రౌడీయిజాన్ని సహించే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. పాయకాపురం రైతు బజార్లో నాణ్యమైన బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. గత ప్రభుత్వ అసమర్థత వల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే గత 5 ఏళ్లలో వైకాపా నేతలు సహజ వనరులను దోపిడీ చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైకాపా హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారన్నారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైకాపా నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని చంద్రబాబు మండిపడ్డారు. మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్ లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో ఇల్లీగల్ గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు. కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు. ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో. అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను. ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాం. మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ హైగ్రీవా ల్యాండ్స్ ఇది మీరు చూస్తే 12 ఎకరాల 51 సెంట్లు. ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ని వాళ్లకు ఇచ్చారు ఓల్డేజ్ హోమ్కి. దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి మార్చి ఎంవివి సత్యనారాయణ ఎంపీ కోటేసే పరిస్థితికి వచ్చాడు. దస్బల్లా ల్యాండ్స్ వాళ్ళకి ఆ భూములు వచ్చాయి. ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వధ్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాన్ని అపార్ట్మెంట్స్ తీసేసుకుని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ టోటల్ ఇల్లీగల్. వీళ్ళు ఇష్ట ప్రకారం బలవంతంగా ఆర్మ్ ట్విస్ట్ చేసి ఆ భూ కబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు. ఎంవివి ఎంకే హౌసింగ్, ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దె లేదు, ఏమైనా చేయించేనా. అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం 10 ఎకరాల 57 సెంట్లు ఏది కోర్మన్నపాలెం ల్యాండ్ ఓవర్స్ ట్రీట్ చేసి 0.96% ప్రాజెక్టుల షేర్. ఎక్కడైనా ఇది జరుగుతుందా ప్రపంచంలో అడుగుతున్నారు. అంటే ఎంత దౌర్జన్యం, ఎంత అరాచకం, ఎంత విధ్వంసం అంటే ఇవన్నీ పరాకాష్ట అన్నమాట. రాష్ట్రంలో ప్రముఖ ప్రాజెక్టులన్నీ రూపకల్పన చేసిన ప్రముఖులను సన్మానించుకోవటం మన బాధ్యత అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రతిభ కలిగిన ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 122వ జయంతి కార్యక్రమం కేఎల్ రావు ఘాట్ వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన తెలుగు బిడ్డ అయిన కేఎల్ రావు జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పెద్ద పెద్ద నిర్మాణాల దగ్గర నుంచి చిన్న చిన్న కాలువల నిర్మాణం కోసం పొరుగు దేశాల వారిని ఆశ్రయించే అవసరం లేకుండా చేసి అప్పట్లోనే రాతి కట్టడాలతో నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన మహోన్నత వ్యక్తి కేఎల్ రావు అని కొనియాడారు. కేఎల్ రావు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో ఇప్పటివరకు పాల్గొని వెళ్ళినటువంటి
మన శాసనసభ్యులు బొండ ఉమ్మ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారికి, ఈఎన్సి శ్రీనివాస్ గారికి, మన సాయిరాం ప్రసాద్ సిఈ గారికి, మన ఆళ్ల గోపాల కృష్ణ గారికి, మన డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి ఈ యొక్క ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, రైతు నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనవాడు, మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు మరి జయంతోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు 14లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆ రోజు 5 సంవత్సరాలు కూడా మరి ఆ యొక్క జయంతోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆయన సందర్శించడం కానీ, అట్లాగే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఇంజనీర్ల బృందాన్ని పోలవరం ప్రాజెక్టుకు తీసుకురావడం కానీ, దాంట్లో రాష్ట్ర మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన ఈఎన్సీ గారు, ఇంజనీర్లు, సిఈలు, ఎస్సీలు అందరం కూడా మళ్ళీ ఈరోజు తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సంతోషం. ఎందుకంటే రేపు మనకి జీవనాడి అయినటువంటి పోలవరం పూర్తవ్వాలి. ఏ కళలు కన్నారో కేఎల్ రావు ఆ కళలన్నీ నెరవేరాలి. గతంలో 2014, 2019 మేము ఎమ్మెల్యేలుగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం కూడా ఆ మహానుభావుడు ప్రపంచ మేధావి అయినటువంటి ఇంజనీరింగ్ రంగ నిపుణుడైనటువంటి కేఎల్ రావు గారికి జనసేన ప్రతినిధులకు నేడు మంగళగిరిలో సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజా ప్రతినిధులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మంది గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. 5 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు. తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని, కానీ ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నానని తెలిపారు. ఇక తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయంలో ఉన్నానని, ప్రత్యేకంగా ఆయన పక్కన కూర్చొని ఫోటో తీయించుకోవాలని కోరుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎక్కడైనా మోదీని కలిస్తే 60 సెకండ్ల కంటే ఆయనతో ఎక్కువసేపు మాట్లాడనని, ఆ స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటారని, అలాంటి వ్యక్తి సమయం వృధా చేయరాదని భావిస్తానని వెల్లడించారు. నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం, ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో నాకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు. కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళని పీడించడం కానీ, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. అలా అని చెప్పి మనం ఏం చేతులు కట్టుకుని ఏం లేవు. వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పిఠాపురం సభలో కూడా చెప్పాను. చట్టం ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకోబు గారు కానీ మేము కానీ అనుకుంది, ఆయనగా మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అవన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే, మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు దయచేసి ఆ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేయకూడదు. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ
గత ప్రభుత్వ అసమర్థత వల్ల నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ పాయకాపురం రైతు బజార్ నందు బియ్యం మరియు కందిపప్పు ప్రత్యేక కౌంటరు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని కౌంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలను కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారని తెలిపారు. అందులో భాగంగానే ప్రతి రైతు బజార్లో కొండెక్కిన నిత్యావసర వస్తువులైన బియ్యం మరియు కందిపప్పులకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో కందిపప్పు 230 రూపాయలు ఉండేదని ఇప్పుడు 160 రూపాయలకు అందిస్తున్నామని తెలిపారు. అలాగే కిలో బియ్యం 70 రూపాయలు ఉండేదని ఇప్పుడు రైతు బజార్లో 48 రూపాయలకే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల, అవినీతి విధానాల వల్ల కొండెక్కినటువంటి నిత్యావసర సరుకుల్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం వచ్చినాక మొదటి రోజు నుంచి కూడా దృష్టి పెట్టారు. ఏ విధంగా ప్రజల మీద భారాలను తగ్గించాలి, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు తీసుకురావాలి, ఒక పద్ధతి ప్రకారం తీసుకురావడంలో భాగంగా ఈరోజు ప్రతి రైతు బజార్లో కందిపప్పు అలాగే రైసు స్టాల్స్ని ఓపెన్ చేసి కొండెక్కినటువంటి 220 రూపాయలు 230 రూపాయలు ఉన్న కందిపప్పుని 160 రూపాయలకే రైతు బజార్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. దీనివల్ల ప్రజలకి కిలోకి 50-60 రూపాయలు లాభం వస్తూ ఉంది. వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే బియ్యం కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ 70 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని 48 రూపాయలకి ఇవాళ రైతు బజార్లో స్టాల్స్ ద్వారా విక్రయించడం వల్ల మరి ఆ రకం బియ్యం తినాలనుకునే వాళ్ళు 48 రూపాయలకే కొనుక్కెళ్తా ఉన్నారు. బయట బజార్లో 70 రూపాయలు ఉన్నాయి బియ్యం. ఇవన్నీ కూడా కొండనెక్కినటువంటి నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, పెరిగిన ధరలు తగ్గిస్తామని చెప్పి. దాంట్లో భాగంగా ఈరోజు మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం. గతంలో కూడా చెప్పాం. ఈరోజు శాసనసభ్యుడిగా మొట్టమొదట మోడల్ రైతు బజార్ కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మొట్టమొదటి రైతు బజార్ నా కాన్స్టిట్యున్సీలో ఉండాలని ఈ రైతు బజార్ తీసుకొచ్చాం. రైతు బజార్ బ్రహ్మాండంగా ఇవాళ పనిచేస్తూ ఉంది. కొంత నిర్లక్ష్యానికి గురైనా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చాం. మళ్ళీ ఈరోజు వీటిలన్నింటినీ ప్రక్షాళన చేస్తాం. అలాగే ఫిష్ మార్కెట్ కానీ అన్నిటిని సమగ్ర ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఎన్ని నిర్లక్ష్యానికి గురైన అన్నిటి మీద దృష్టి పెట్టి స్టేజ్ల వారీగా అన్నిటిని కూడా మళ్ళీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చివరి రోజున రుద్రహోమం జరుగు యాగశాల నందు ఆలయ కార్యనిర్వహణ అధికారి సమక్షంలో స్థానాచార్యులు, వైదిక సిబ్బందిచే వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, సహాయ కార్యనిర్వహణ అధికారి ఎన్ రమేష్, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజుతో వారాహి నవరాత్రులు సంపూర్ణం అయినాయి. ఇప్పటి వరకు 9 రోజులు వివిధ రకాలైన కార్యక్రమాలతో వారాహి నవరాత్రులను జరుపుకోవడం జరిగింది. దేవస్థానం ఈసారి చాలా పద్ధతిగాను అర్చకులు, వేద పండితులు, అనుష్ఠాన పరులైనటువంటి వారు, దీక్షా పరులైనటువంటి పండితులతో, అర్చకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి వారాహి నవరాత్రులు చాలా పద్ధతిగా జరపాలనే మా కోరికకు మన్నించి అటు ప్రభుత్వం వారు ఇటు మా సిబ్బంది సహకరించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరగా వచ్చాయి. మన మంత్రివర్యులు చాలా సంతోషించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా తెలియజేశారు. అలాగే కమిషనర్ గారు కూడా ఈ పాల్మాసంలో మరొక విశేషం శాకంభరి ఉత్సవాలు. శాకంభరి ఉత్సవాలు ఈ నెల 19, 20, 21 ఈ 3 రోజులు జరుగుతాయి. ఈ 3 రోజుల్లో శాకంభరి ఉత్సవాలను నిర్వహిస్తాము. వివిధ రకాలైనటువంటి కూరగాయలను, ఆకుకూరలను, ఫలాలను భక్తులు సమర్పిస్తున్నారు. ఈసారి దాతలు దాదాపు 35 టన్నుల
ఫలాలను శాఖలను సమర్పిస్తున్నారు. వాటితో అలంకరణపూర్వకంగా అమ్మవారికి సమర్పించి అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సులు పొందాలనేటువంటిది ఇందులో ఆ నివేదనలో నుంచి వచ్చినటువంటి ఫలాలను కదంబ ప్రసాదంగా భక్తులందరికీ ఇవ్వాలని నిర్ణయించాము. వేరే ప్రసాదాలు ఉండవు, కేవలం కదంబం మాత్రమే 3 రోజులు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఇది అమ్మవారు సృష్టించినటువంటి సర్వశక్తి సమన్వితురాలైనటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారు సృష్టించి ప్రజల కోసం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న ఆషాఢ పాడ్యం నుంచి ఈ రోజు వరకు, అనగా దశమి, నవమి మరియు దశమి కూడా ఈరోజు ఉంది కాబట్టి ఈ రోజున వరకు ఈ యొక్క మా వారాహి నవరాత్రుల్ని మనం నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం 10 గంటలకి పూర్ణాహుతితోటి ఈ వారాహి నవరాత్రులు పూర్తయినాయి. అదేవిధంగా ఈ దేవాలయంలో మొన్న ఆ పాడ్యం నుండి, ఆషాఢ పాడ్యం నుండి ఈ యొక్క శారే కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా వచ్చి దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా అమ్మవారికి సారే సమర్పించడం జరుగుతోంది. ఇది ఈ నెల రోజుల పాటు ఉంటుంది. ఆషాఢ మాసం అంటే ఆగస్టు 4వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ఆషాఢ మాసం సారే అందరూ కూడా సమర్పించుకోవచ్చు. అదేవిధంగా ఈ నెల 19, 20, 21న ఈ శాకాంబరి ఉత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకి లోకమంతా కూడా బీడుపడిపోయి రాష్ట్రంలో అన్ని పంటలు సకాలంలో పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఏపీ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దుర్గమ్మకు ఆషాఢ సారెను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ వివిధ కమిటీల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం విశ్వ బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సారెను సమర్పించినట్లు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీల అధ్యక్ష కార్యదర్శులను ఒకచోటికి చేర్చి అందరూ కలిపి అమ్మవారికి సారె సమర్పించినట్లు తెలిపారు. ఎన్డీఏ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అన్నింటినీ ఒక వరుస క్రమంలో అమలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రాష్ట్రం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించడం కొన్ని సంవత్సరాల నుండి సంప్రదాయంగా వస్తోందన్నారు. రామస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని 563/73 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఈ రోజున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా మహిళామణులు అనేకంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అలాగే మాకు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి గారు, అలాగే కడప జిల్లా నుంచి రాజంపేట అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వరాచారి గారు, అలాగే అందరూ ఇక్కడి నుంచి రాజమండ్రి, తర్వాత ఇటు మైలవరం నుంచి అన్ని చోట్ల నుంచి కూడా, అన్ని ఏరియాల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం, తెనాల నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి, అలా నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది తరలి వచ్చారు. ఇలాగ నెల్లూరు జిల్లా నుంచి నీరజ గారి ఆధ్వర్యంలో అనేక మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి అమ్మవారికి ఈ ఆషాఢ మాసం సారే అనేది సమర్పించుకోవడం అనేది మాకు ఆనవాయితీగా మా సంఘంలో వస్తున్నటువంటి ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ రాష్ట్ర సంఘం ద్వారా రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ. చక్రవర్తి అంటే ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిని. అయితే ఈరోజు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడానికి వివిధ జిల్లాల నుంచి మా విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాళ్ళు, ప్రధాన కార్యదర్శులు వివిధ జిల్లాల నుంచి మొత్తం రావడం జరిగింది. గతంలో కూడా చేసేవాళ్ళం. అప్పుడు ఎవరికాళ్ళు ఏ జిల్లా వైజ్ ఆ జిల్లా వచ్చి చేసుకెళ్ళిపోయేవారు. ఈ సంవత్సరం 2024 చంద్రబాబు గారి నేతృత్వంలో మన కూటమి, ఎన్డీఏ కూటమి మంచి అఖండ మెజారిటీతో గెలవడం, తెలియకుండానే తెలుసో మొత్తం మీద మా యొక్క బాధలు గుర్తించి, మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తించి బీసీ జేహలో విశ్వబ్రాహ్మణులకి అనేక హామీలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఆ హామీలన్నీ ఈ గవర్నమెంట్ నెరవేర్చుకుంటుందని, అందరి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మన గవర్నమెంట్కి అలాగే మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఉండాలని కోరుకుంటూ వరం గ్రామం శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి భజన సమాజం తరఫున వచ్చాము. విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం ఐక్యతతో
మేమందరం కూడా అమ్మవారికి సారే అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 ఈ సంఘానికి సంబంధించి అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి గారి ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢ మాసం సారి తీసుకురావడం, అన్ని జిల్లాల నుంచి అందరు మహిళలు కూడా ఇక్కడ కథలు రావడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి కూడా అధ్యక్షుల వారు చీర సారలతో వాళ్ళందరికీ కూడా చీర సార పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇలాగే ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇంకా ముందుకెళ్లాలని మా విశ్వబ్రాహ్మణ జాతికి ఆ తల్లి దయ మెండుగా ఉండాలని ఆ తల్లి నుంచి వచ్చానండి. నా పేరు కొండపల్లి శ్రీదేవి, రాజమండ్రి జిల్లా అధ్యక్షురాలిని. గత 13 సంవత్సరాల నుంచి నాకు ఇచ్చిన పదవిని నేను మా మహిళా మనులు అందరితో కలిసి నిర్విఘ్నంగా సాగిస్తూ ఆషాఢ మాసం చీర సారే అమ్మవారికి సమర్పించుకోవడానికి వచ్చాము. మా రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి ఒక మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని, ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయం కోసం వచ్చిన మహిళా అధికారితో తనకు సంబంధం అంటకట్టేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. ఒక్క సంవత్సరం అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తి లేదని, కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ముచ్చుమరి కేసులో బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం అందచేయనున్నట్లు తెలిపారు. మరో చోట అత్యాచారానికి గురైన బాలిక పేరుతో 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ, అదేవిధంగా గాంజా డ్రగ్స్ విషయం గురించి వచ్చిన మీటింగ్, ఒక రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 ఇయర్స్ బేబీ, అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే, నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికందు, నిజంగా వాడిని రాక్షసుడు అనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్, అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు.
అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని శాస్త్ర సాంకేతిక మార్పుల ఫలితాలు సామాన్యులకు అందాలని నిరంతరం శ్రమించిన వ్యక్తి డాక్టర్ కేఎల్ రావు అని వక్తలు కొనియాడారు. సత్యనారాయణపురం శివాజీ టెప్ సెంటర్లో సత్యనారాయణపురం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ కేఎల్ రావు 122వ జయంతి సందర్భంగా సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖులు కేఎల్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించి విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించిన కేఎల్ రావు ధన్యజీవి అన్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రజల ఆదరాభిమానాలను చెరగొన్న మహనీయుడు కేఎల్ రావు మాత్రమేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఇంజనీరింగ్ పితామహుడు అని బాబురావు తెలిపారు. ఇంజనీర్, కేంద్ర మంత్రి, మన విజయవాడ పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన కేఎల్ రావు గారి జయంతి సందర్భంలో ఆయనకి నివాళులర్పిస్తా ఉన్నాం. కేఎల్ రావు గారు ఒక ఇంజనీర్గా దేశంలో నదుల అనుసంధానం ఎలా జరగాలి, నదీ జలాలు అటు సాగునీటికి, తాగునీటికి, ప్రజలందరికీ ఎలా ఉపయోగపడాలనేటువంటి ఒక ప్రణాళికల్ని రూపొందించి ఆ ప్రణాళికలు అందుబాటులోకి రావాలని జీవితాంతం కృషి చేసినటువంటి ఆయన ప్రముఖ నిపుణుడు. ఆయన ఇంజనీరింగ్ నిపుణుడుగానే కాకుండా పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ నుండి అనేక సార్లు పనిచేసి కేంద్ర మంత్రివర్గంలో వివిధ మంత్రి వర్గాల్లో పనిచేసి ఆయన ప్రజలకి సేవ చేశారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలకు విద్యుదీకరణ జరగాలి, అలాగే అందరికీ తాగునీరు అందాలి, వ్యవసాయానికి సాగునీరు అందాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో కృషి చేశారు. కానీ రోజులు మారినాయి. ఇవాళ ఉన్నటువంటి విద్యుత్ కార్పొరేట్ కంపెనీల్లో బందీగా మారిపోయింది. అంతేకాదు ఇంకొక వైపున ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే కార్పొరేట్లకి దోచుకోవటానికి అదొక మార్గంగా మారిపోయింది. అవినీతికి ఇటు విద్యుత్తు, ఇటు ఇరిగేషన్ రెండూ కూడా ఒక నిలయంగా మారిపోయి ప్రభుత్వాలు కార్పొరేట్లకి, బడా కంపెనీలకి దోచి పెడతా ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా పనిచేసి సాంకేతిక పరిజ్ఞానం, అలాగే శాస్త్ర పరిజ్ఞానం ప్రజలకు అందుబాటులోకి రావాలి, అలాగే అందరికీ అందుబాటులోకి రావాలి, చౌకగా అందుబాటులోకి రావాలి. పార్టీని అంచెలంచెలుగా ఎదిగేలా చేయటంలో పవన్ కళ్యాణ్ చాలా ఓపికతో, వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులను అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజాప్రతినిధులకు శాలువాలు కప్పి గిఫ్టుగా కూరగాయలు అందించి పవన్ కళ్యాణ్ సన్మానించారు. అనంతరం పవన్ కళ్యాణ్ను జనసేన ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్నామని, మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బంది, మచ్చ రాకుండా అందరూ పనిచేయాలని మంత్రి సూచించారు. విభాగాల అధ్యక్షులు, వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్స్, గెలిచిన కార్పొరేటర్లు, మన జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మన ప్రెసిడెంట్ గారి తరఫున, పార్టీ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సుదీర్ఘమైన ప్రయాణం 2014 నుంచి రాష్ట్రంలో ఆ రోజు నెలకొన్న పరిస్థితిని ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ఆ రోజు ఆశ్చర్యపోయారు. ఆ ప్రస్థానంలో భాగంగా ఎంత కష్టమైనా, ఎన్నో అవమానాలకు గురైనా ఆయనకి తోడుగా జెండా పట్టుకొని నిలబడిన జన సైనికుడికి, వీర మహిళకి ముందుగా మనందరం కూడా అంకిత భావంతో మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి. అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపైన నిజాయితీగా పోరాటం చేద్దాం, ప్రశ్నించే మనస్తత్వం ప్రతి ఒక్కరిలో తీసుకురావాలి అని ఆయన పడిన తపన చాలా రోజులు పట్టింది మన సమాజానికి అర్థం చేసుకోవడానికి. ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ, ఒక నమ్మకం, అంతిమంగా బెనిఫిషరీ ఎవరు అన్నప్పుడు అది మన రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి, తెలుగు ప్రజలకు మంచి జరగాలని ఏకైక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు కష్టపడి మనందరికీ అటువంటి నాయకత్వం ఇప్పించి తీసుకొచ్చారు. ఒకసారి మీరు తిరిగి చూస్తే
ఈ రోజున మనం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. మీరందరూ కూడా ఎంతో సహకరించారు. దీని వెనుక ఎక్కువ శాతం ఈ వర్షాకాలంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వెల్వడం అడ్డరోడ్డు ఆర్ఎంబీ రోడ్లు గుంటలు పట్టడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు వెల్వడం అడ్డరోడ్డు ఆర్ఎంబీ రోడ్లు గుంటలను టీడీపీ నాయకులు పూడ్చే కార్యక్రమానికి పూనుకున్నారు. ఎమ్మెల్యే వసంతపై స్థానికులు హర్షధ్వానాలు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు గత పాలనలో వైకాపా నేతలు సహజ వనరులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని వెల్లడి. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణ. డాక్టర్ కేఎల్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో ప్రముఖ ప్రాజెక్టులన్నీ రూపకల్పన చేసిన ప్రముఖులను స్మరించుకోవటం మన బాధ్యత అని వెల్లడి. జనసేన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను సత్కరించిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, గుండాయిజం, రౌడీయిజాన్ని సహించే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. పాయకాపురం రైతు బజార్లో నాణ్యమైన బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. గత ప్రభుత్వ అసమర్థత వల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.